మిత్రులారా, ఆర్మూర్ అంగడి బజార్లో గల దేశాయ్ బీడీ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం బీడీలు చేసే బీడీ కార్మికులందరికీ 1000 బీడీలకు 15 రూపాయల చొప్పున కూలీ వేతనం తగ్గిస్తున్నారు. ఈ సంవత్సరం మే 25వ తారీఖు నాడు హైదరాబాద్లో బీడీ కార్మిక సంఘాలు, బీడీ యజమాన సంఘాలతో జరిగిన చర్చల్లో 249 రూపాయల 99 పైసలు ఇవ్వాల వేతన ఒప్పందం ప్రకారం. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి కార్మికుల వద్ద బలవంతంగా ప్రతి 1000 బీళ్లకు 15 రూపాయల చొప్పున కూలీ వసూలు చేసుకొని దోపిడీ చేస్తున్నాడు. ఇది చట్ట వ్యతిరేకమైంది, అన్యాయమైంది. కార్మికుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరా చేసుకొని మీరు దోపిడీ చేస్తున్నారు. దీన్ని మానుకోవాలని చెప్పేసి మా తెలంగాణ ప్రదేశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున ఈ నెల 10వ తేదీ నాడు మేము డిమాండ్ నోటీస్ ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా యజమానం స్పందించలేదు. అంతేకాకుండా 1000 బీళ్ళకు సరిపోయే మంచి తునికాకి ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేసినాం. పలుగుడు, ముక్కుడు, దొడ్డుది అతను ఆశిరకమైన తునికాకు సరఫరా చేసి కార్మికులను కూడా తునికాకులో దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాల మీద మా తెలంగాణ పరిస్థితుల బీడీ వర్కర్స్ యూనియన్ ఈరోజు మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని గత 4 రోజులుగా కార్మికుల్లో ప్రచారం చేస్తే, ఈరోజు మీరు ఏడ్ ఆఫీస్కి వస్తే కార్ఖానా బంద్ పెడతాం, మీరు రావద్దని చెప్పేసి బెదిరించి కార్మికులను రానియకుండా దేశ యాజమాన్యం కుట్ర పన్ని డైరెక్ట్గా బెదిరింపులకు గురి చేసింది. బెదిరింపుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేస్తామని అనుకోవటం అది భ్రమే అవుతున్నది. ఎందుకంటే ఈరోజు జరిగే కార్యక్రమాన్ని మేము ఆపుదల చేయగలిగినామని పైచాచిక ఆనందాన్ని దేశ కంపెనీ వాడు పొందుతుండొచ్చు. కానీ రేపు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో యజమాని తగ్గించేస్తున్నటువంటి కూలీ రేట్లను కరెక్టుగా ఒప్పందం ప్రకారం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. తునికాకు సమస్య మీద కూడా పోరాటం చేస్తాం. ఒకవేళ యజమాన్యం వినకపోతే కార్మికులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు కంపెనీ యజమాన్యమే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కంపెనీ యజమాన్యం 15 రూపాయల చొప్పున ఆ కార్మికుల దగ్గర దోపిడీ చేయటం వల్ల దాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది బీడీ కమిషన్ ఏజెంట్లు కార్మికుల వద్ద అక్రమంగా బలవంతంగా 1000-1200 బీలు నుంచి మొదలుకొని కొందరు 1500, కొందరు 1750 బీలు, కొందరు 2000 బీలు కూడా వసూలు చేస్తున్నారు. ఇది కూడా అన్యాయమైంది. కాబట్టి ఇకనైనా మానుకోవాలని మేము యూనియన్ తరఫున వారికి డిమాండ్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ, నా పేరు జ్యోతి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి. అయితే ఏదైతే దేశాయి బీడీ కార్మికుల సమస్యల మీద ఆందోళనకు మా యూనియన్ పిలిపించింది, మరి ఈ ఆర్మూర్ ప్రాంతంలో అన్ని దేశాయి బ్రాంచీలకు తిరిగి మా శివాజీ అన్న ప్రెసిడెంట్ తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఇదన్నీ ఈ యొక్క దేశాయి యాజమాన్యం కార్మికులను రావద్దు అని చెప్పేసి, సెంటర్కు రావద్దు అని చెప్పేసి చెప్పడం ఇది ఏమైనా విషయం. కాబట్టి కార్మికులను దోపిడీకి గురి చేస్తున్న ఈ దేశాయి మేనేజ్మెంట్కు మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు ఇవాళ ధర్నా చేయలేదు, మంది రాలేరు అని చెప్పేసి విరవీయడం ఇది సరైనది కాదు. దీన్ని తిప్పికొట్టడానికి మా యూనియన్ ప్రతి క్షణము ఉద్యమానికి ముందుండి కార్మికుల తరఫున పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ దేశాయి యాజమాన్యానికి డిమాండ్ చేస్తాము. Thanks for watching. Like, share and subscribe.